ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుని వాక్యం నుంచి ప్రార్థనకు దేవుని సమాధానము, దేవుని వాక్యం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతి వాడను పొందును. మనం దేవుని చిత్తానుసారంగా అడిగే వాటికి అన్నిటికి కూడా మనం జవాబు పొందుకుంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ జీవితంలో ఎన్నో సంవత్సరములుగా ప్రార్థన చేస్తున్నావా? జవాబు రావట్లేదా? విసగవద్దు. విసుగక నిత్యము మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రం మానవద్దు. ప్రార్థనకు తగ్గ జవాబు దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క సమయంలో నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రార్థన అనేది విసుగక నిత్యము మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మానవద్దు. అదేవిధంగా ప్రార్థన అనేది దేవుడితో మనకున్న సంబంధాన్ని బలపరిచేది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనం జవాబు వచ్చే వరకు మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనల్ని ఎప్పుడు వింటాడు మరియు వాటి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం మనం అడిగిన సమయంకి మనం ఊహించిన విధానంలో ఉండకపోవచ్చు. అవును, మనం అడిగినది మనకు మేలుకరమని భావిస్తే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. కాదు, మనం అడిగినది మనకు హానికరమని లేదా ఆయన ప్రణాళికకు విరుద్ధం అనేది భావిస్తే ఆయన మన ప్రార్థనకు నిరాకరిస్తాడు. వేచి ఉండు. మనం అడిగినది మంచిదో అయినప్పటికీ దాని సరైన సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన చిత్తంలో, ఆయన సమయంలో మనకి ఇస్తాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో, వారు పిలవక మునిపే నేను జవాబు ఇచ్చేదనని దేవుడు జవాబు ఇస్తున్నాడు. అదేవిధంగా 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 15 వచనంలో, మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మనం వింటాడు. మనం అడిగినది తప్పకుండా జవాబు ఇస్తాడు. కాబట్టి దేవుడి వాక్యంలో చూసుకుంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ప్రార్థనలో ఏది అడిగినను అది మీకు లభించదని నమ్మండి, అప్పుడు అది మీకు సొంతం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే నమ్మాలండి, దేవుని యొక్క పాదాల ఎదుట మనం నమ్మాలి. ఆయనకి విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థనకు దేవుని సమాధానం అంటే దేవునికి మనం సమర్పించిన విన్నపానికి ఆయన ఇచ్చే స్పందన. దేవుడు మన ప్రార్థనలన్నింటినీ వింటాడు, కానీ మనం అడిగిన ప్రతి విషయాన్ని యథార్థంగా ఇవ్వకపోవచ్చు. ఆయన సమాధానము సాధారణంగా ఈ 3 విధాలుగా ఉంటుంది. అవును, వద్దు, వేచి ఉండు. అవును అనగా మనం అడిగిన వాటికి మనం పొందుకుంటాము. వద్దు అనగా అది దేవుడి చిత్తంలో లేనిది అడిగితే అది తిరస్కరించబడుతుంది. వేచి ఉండంటే మనం కోరుకున్నది దేవుని సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో నుంచి ప్రార్థన చేసిన కొంతమంది వ్యక్తుల గురించి మనం చూస్తాము. హన్నా గురించి మనం చూస్తాము. సంతానం లేక బాధపడుతున్నప్పుడు హన్నా కన్నీటితో దేవుడికి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ ప్రార్థన విని ప్రవక్త అయిన సమూయేలుకు జన్మనిచ్చింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏలియా కర్మేలు పర్వతం మీద దేవుడిని నిజమైన శక్తిని చూపించడానికి ప్రార్థించాడు. అగ్నిని కురిపించినప్పుడు ఆయన ప్రార్థనకు తక్షణమే సమాధానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడండి. తక్షణమే ఆయన అక్కడ అగ్నిని కురిపించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దానియేలు సింహపు గృహలో పడివేయబడినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అతను రక్షించి సింహాల నోరును మూయించాడు దేవుడు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తము సాధ్యమే. అదేవిధంగా పేతురు చెరసాల ఉన్నప్పుడు సంఘం అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన విని చెరసాలలో ఉన్న పేతురును విడిపించినట్లు మనం చూస్తున్నాము.
దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నీ జీవితంలో ఎన్నో ఏళ్ళుగా నీవు మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తున్నావా? నీవు ఎన్నో ఏళ్ళుగా జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎన్నో ఏళ్ళుగా వీసా కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎన్నో ఏళ్ళుగా కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవుడు నీ ప్రార్థన విని నీకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2, 3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. మీరు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడు. మీకు స్తోత్రం. ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.